భారతదేశంలో బ్లూ సిటీగా ప్రసిద్ధి చెందిన జోధ్‌పూర్ ఎలా ఏర్పడిందో మీకు తెలుసా? ఒక రాజు, ఒక కల మరియు ఎడారిలో నిర్మించిన అద్భుత రాజ్యం కథ ఇది. 1459 మే 12 రాజ్‌పుత్ రాజు రావ్ జోధా తన కొత్త రాజధాని కోసం ఒక సురక్షితమైన ప్రదేశాన్ని వెతుకుతున్నారు. ఆ సమయంలో రాజస్థాన్ ప్రాంతం యుద్ధాలతో నిండిపోయి ఉండేది. పాత రాజధాని మండోర్ శత్రువులకు సులభంగా దాడి చేసేలా ఉండేది. అందుకే రావ్ జోధా ఒక భారీ కొండపై కొత్త నగరాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఆ కొండ పేరు బకూర్ చిరియా. అక్కడే జోధ్‌పూర్ పునాది పడింది. ఈ నగరానికి రాజు తన పేరే పెట్టారు. జోధ్‌పూర్ అంటే జోధా నగరం. కొద్ది కాలంలోనే అక్కడ భారీ కోట నిర్మాణం ప్రారంభమైంది. ఆ కోటే నేటి ప్రసిద్ధ మెహ్రంగార్ ఫోర్ట్. ఆ కోట వెనక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. ఆ కొండపై ఒక సన్యాసి జీవించేవారు. రాజు కోట నిర్మించటానికి అతన్ని అక్కడి నుంచి పంపించాడట. దాంతో కోపంతో ఆ సన్యాసి ఒక శాపం ఇచ్చాడని చెబుతారు. ఈ ప్రాంతంలో ఎప్పటికీ నీటి కొరత ఉంటుంది అని. ఆ శాపం నుంచి రక్షణ కోసం రాజు ప్రత్యేక యజ్ఞాలు కూడా చేశాడు. ఇప్పటికీ జోధ్‌పూర్ ప్రాంతమంతా ఎడారి వాతావరణంతోనే ప్రసిద్ధి చెందింది. జోధ్‌పూర్‌ను బ్లూ సిటీ అని ఎందుకు అంటారో తెలుసా? పాత నగరాల్లోని చాలా ఇళ్ళు నీలం రంగులో ఉన్నాయి కాబట్టి. మొదట బ్రాహ్మణులు ఇళ్లను గుర్తించేందుకు ఈ రంగును వాడేవారు. తర్వాత అది మొత్తం నగరానికి ప్రత్యేక గుర్తింపుగా మారింది. పైనుంచి చూస్తే మొత్తం నగరం నీలి సముద్రంలా కనిపిస్తుంది. జోధ్‌పూర్ తర్వాత రాజస్థాన్‌లో ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా మారింది. ఒంటెల వ్యాపారం, మసాలాలు, వస్త్రాలు అన్నింటికీ ఇది ప్రధానమైన కేంద్రంగా ఉండేది. ఇప్పటికీ జోధ్‌పూర్ భారతదేశపు అత్యంత అందమైన వారసత్వ నగరాల్లో ఒకటి. ఒక రాజు కల ప్రారంభమైన జోధ్‌పూర్ ఈరోజు ప్రపంచానికి రాజస్థాన్ గర్వకారణంగా నిలిచింది. 1459 మే 12న ప్రారంభమైన ఈ చరిత్ర ఇప్పటికీ కోట్ల మందిని ఆకట్టుకుంటూనే ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.